ములుగు జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పోలింగ్ కొనసాగుతుంది. వాజేడులో విపరీతమైన మంచు కురుస్తున్నప్పటికీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వాజేడు మండలంలోని చీకుపల్లి, గుమ్మడిదొడ్డి మరియు చెరుకూరు, పెద్దగొల్లగూడెం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సరళిని జిల్లా ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ డి ప్రశాంత్ కుమార్ పరిశీలిస్తున్నారు. అందరు అట్లనే అంటే సమస్య ఏమైంది అది కూడా కరెక్టే. అందరు అట్లనే అంటే సమస్య ఏమైంది అది కూడా కరెక్టే. ఇక ములుగు జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పోలింగ్ కొనసాగుతుంది. వాజేడులో విపరీతమైన మంచు కురుస్తున్నప్పటికీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. వాజేడు మండలంలోని చిక్కుపల్లి, గుమ్మడిదొడ్డి, చెరుకూరు, పెద్దగొల్లగూడెం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సరళిని జిల్లా ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ డి ప్రశాంత్ కుమార్ పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సరీష్, ఏదైతే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు ఎలాంటి ప్రభావాలకు కాకుండా ఓటర్లు ఎలాంటి యథేచ్ఛగా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అయితే పిలుపునియడం జరిగింది. ఇదే విధంగా ములుగు జిల్లాలో 3 మండలాలకు గాను వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాల్లో 45 సర్పంచ్, 329 వార్డు మెంబర్ స్థానికుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. భద్రతా మౌలిక వసతులు, శాంతియుత వాతావరణం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని సెక్షన్ 144 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగుతుండగా ఓటర్ల సమయానికి వచ్చి ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అయితే సూచించడం జరిగింది. అదే విధంగా ఉదయం 7 గంటల నుంచి అధికారులు ఓటర్లు ఓటు హక్కు వినియోగించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల వరకు 20% పోలింగ్ అయినట్టుగా అధికారులు వెల్లడించారు. అదేవిధంగా భూపాలపల్లి, జయశంకర్ జిల్లా కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్వార్ మండలాల్లో ప్రారంభమైన మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ప్రారంభమై 81 గ్రామ పంచాయతీలకు గాను 696 వార్డు స్థానాలకు అయితే ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భూపాలపల్లి ఎస్పీ అయితే గట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మల్వార్ మండలంలో దుబ్బపేట, చిన్నతుండ్ల, మహాముత్తారం మండలాల్లో స్తంభంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 3 ఏకగ్రీవం అయితే అక్కడ జరగడం జరిగింది. అదే విషయానికి వస్తే వెంకటాపురం మండలంలో మంచు, వాజేడు మండలంలో మంచు విపరీతంగా కురుస్తున్నా కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించడం కోసం బార్లు తీరి ఓటు హక్కు అయితే తమ వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా 3 దఫాలుగా ఎన్నికలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా 2 జిల్లాల్లో అవాంఛనీయ ఘటనలు ఎక్కడ కూడా జరగలేదు. ఎక్కడ కూడా భద్రతా బలగాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఓటర్లకు ఎటువంటి అంతరాయం జరగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. నేను వెంకటాపురం మండలానికి వచ్చేసి కర్రేగుట్టలకు ఆనుకొని ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఆనుకొని ఆపరేషన్ కగారు అంటే అంతిమ యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి కూడా దగ్గరలో ఉన్న గ్రామాలకు కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అక్కడ ఓటర్ సరళిని పెంచడానికే ప్రయత్నం చేయడం జరుగుతుంది. హరీష్. ఓకే, రైట్ శ్రీనివాసులు. అలాగే ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటింగ్ వేయలేని వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం ఏమైనా కల్పిస్తున్నారా ఎన్నికల అధికారులు? ఏదైతే జిల్లా కలెక్టర్ ఇటువంటి దానికి చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వీల్ చైర్ ద్వారా
తన సిబ్బందిని పంపించి తన ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటు వినియోగించుకోవచ్చని చెప్పేసి వీల్ చైర్లు కూడా ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా పోలీసు వారు కూడా అటువంటి నిరోధం వాళ్ళ దగ్గర ఉండి తీసుకుపోయి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి వారు కూడా ప్రజలకు సహాయం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసులు. अरे